హాయ్ ఫ్రెండ్స్, ఈజిప్ట్లోని ఒక సైట్ నుండి 100కు పైగా మమ్మీలు ఆర్కియాలజిస్టులకు దొరికాయి. అవి మనుషులవి కావు, మొసళ్ళవి. ఈ మొసళ్ళ మమ్మీలు ఉన్న కఫిన్ మీద రాసి ఉన్నదాన్ని చదివిన తర్వాత ఎక్స్పర్ట్స్ చాలా ఆశ్చర్యపోయారు. వేల సంవత్సరాల క్రితం యాన్షంట్ ఈజిప్ట్లో మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం పాడవకుండా ఉండటానికి కొన్ని కెమికల్స్తో ప్రిజర్వ్ చేసేవారు. వాటినే మమ్మీలు అని పిలుస్తారు. ఆ మమ్మీని వాళ్ళ హోదాకు తగ్గట్టుగా డెకరేట్ కూడా చేసేవారు. అలాగే వాటిని భూమిలో కానీ టోమ్లో కానీ పూడ్చిపెట్టేవారు. ఆర్కియాలజిస్టులకు ఈజిప్ట్ నుండి ఎన్నో మమ్మీస్ దొరికాయి. కానీ ఈరోజు మీరు చూడబోయే ఈ మమ్మీస్ ఇవి దొరికినప్పుడు ఎక్స్పర్ట్స్, ఆర్కియాలజిస్టులు వాటిని నమ్మడం చాలా కష్టమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 7, లేడీ ఆఫ్ రాయ్. ఈజిప్ట్లోని పురాతన మమ్మీల్లో ఈ మహిళా మమ్మీ కూడా ఒకటి. దానికి లేడీ రాయ్ అని పేరు పెట్టారు. 140 సంవత్సరాలకి ముందు ఈజిప్ట్లోని తెబన్ టోమ్ ఏరియా నుంచి ఈ మమ్మీ దొరికింది. 3550 సంవత్సరాల క్రితం లేడీ రాయ్ 35 సంవత్సరాల వయసులో చనిపోయి ఉంటుందని నిపుణుల పరిశీలనలో తేలింది. ఈమె ఒక యాన్షంట్ రాణికి నర్స్ లేదా మెయిడ్ అయి ఉంటుందని తెలిసింది. ఎక్స్పర్ట్స్ని ఆశ్చర్యపరిచిన ఇంకో విషయం ఏంటంటే ఈ లేడీ రాయ్ వెంట్రుకలు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ భద్రంగా ప్రిజర్వ్ అయి ఉన్నాయి. ఆ వెంట్రుకలు కొన్ని నెలల క్రితనవే అన్నట్టుగా ఉన్నాయి. ఆ పురాతన కాలంలో ఎలాంటి హెయిర్ స్టైల్తో లేడీ రాయ్ని ప్రిజర్వ్ చేసి ఉంచారో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నెంబర్ 6, రామ్సెస్ II. యాన్షంట్ ఈజిప్ట్లో రామ్సెస్ II ఒక ప్రసిద్ధ నాయకుడు. అంతేకాకుండా ఈజిప్ట్లోని మిగతా రాజుల కంటే ఎక్కువ కాలం తన సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అతను చనిపోయినప్పుడు అతని వయసు 90 సంవత్సరాలు. రామ్సెస్ II ఫారా 1881లో ఈజిప్ట్లోని చిన్న గ్రామం సకారాలో దొరికింది. ఈ ప్రాంతంలో ప్రాచీన రాజులు, రాణులు లేదా అప్పర్ క్లాస్ వాళ్లను మాత్రమే పూడ్చిపెట్టేవారు. ప్రాచీన కాలంలో రామ్సెస్ II ఎంత బలవంతుడుగా ఉండేవాడో వేల సంవత్సరాల తర్వాత కూడా, అంటే ఇప్పటికీ కూడా అతని మమ్మీ అలాగే బలంగా కనిపిస్తోంది. నెంబర్ సరిగ్గా తెలియదు కానీ రీసెర్చ్ మరియు DNA టెస్ట్ల తర్వాత రామ్సెస్ II 150 మంది పిల్లలకు తండ్రి అని తెలిసింది. 1974లో రామ్సెస్ II మమ్మీ కుళ్ళిపోవడం గమనించారు. వెంటనే ప్యారిస్ తీసుకెళ్లి దానికి ట్రీట్మెంట్ చేయాలని నిర్ణయించారు. కానీ ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం మనిషి కానీ శవం కానీ బోర్డర్ దాటాలంటే అతనికి పాస్పోర్ట్ ఉండడం తప్పనిసరి. అందుకని ఈజిప్ట్ రామ్సెస్ IIకు పాస్పోర్ట్ ఇష్యూ చేసి దాంట్లో అతనికి కింగ్ అనే దర్జానిచ్చింది. ఒక చనిపోయిన వ్యక్తికి పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు. ప్యారిస్ చేరుకుంటూనే రామ్సెస్ II మమ్మీకి మిలిటరీ స్వాగతం లభించింది. నెంబర్ 5, టుటెంకమాన్. ఈ ఫారో టుటెంకమాన్ మమ్మీ దొరకడంతో ప్రపంచంలోని ఆర్కియాలజిస్టులందరూ ఆశ్చర్యపోయారు. టుటెంకమాన్ మమ్మీ భూమి లోపల 20 అడుగుల లోతులో దొరికింది. టుటెంకమాన్ ఈజిప్టుకు చెందిన రాజులందరికంటే చాలా చిన్నవాడు. అతనికి 9 సంవత్సరాల వయసులోనే అన్ని పవర్స్ దొరికాయి. అతని మమ్మీ 1922లో కింగ్స్ వ్యాలీలోని ఒక టోమ్లో దొరికింది. అతని మమ్మీతో పాటు చాలా ఖజానా కూడా పూడ్చిపెట్టబడి ఉంది. ఈ కారణంగా టుటెంకమాన్ మమ్మీ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. 19 సంవత్సరాల వయసులో చనిపోయిన ఇతని మమ్మీని తనతో పాటు ఉన్న ఖజానాను ఏవో శక్తులు కాపాడుతూ ఉన్నాయని అనుకుంటారు. లార్డ్ కార్నవాన్ టుటెంకమాన్ టోమ్ను కనుగొన్నాడు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే టుటెంకమాన్ మమ్మీ దొరికిన కొద్ది రోజుల తర్వాత లార్డ్ కార్నవాన్ ఒక దోమ కుట్టడం వల్ల చనిపోయాడు. నెంబర్ 4, క్రొకడైల్ మమ్మీ. ఈజిప్ట్లోని ఒక ప్రాచీన నగరం అల్ బరిజత్లో ఒక ఆర్కియాలజిస్ట్ టీం పనిచేస్తూ ఉంది. వాళ్ళు మమ్మీల కోసం లేదా పూడ్చిపెట్టిన ఖజానా కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ వాళ్ళకక్కడ 100 మమ్మీలు దొరికాయి. అయితే అవి మనుషులవి కావు, అవి మొసలి మమ్మీలు. వేల సంవత్సరాల క్రితం నాటి మొసళ్లను ఇలా మమ్మీలుగా ప్రిజర్వ్ చేశారు. మొదట ఆర్కియాలజిస్టులు అసలు మనుషులకు బదులుగా ఇలా మొసళ్లను ఎందుకు ప్రిజర్వ్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత ఈ మొసళ్ల మమ్మీలు ఉన్న కఫిన్లో రాసి ఉన్న వాటిని చూసి దీని వెనుక ఉన్న మిస్టరీ వీడిపోయింది. ప్రాచీన ఈజిప్షియన్లు మొసల్ని తమ భగవానుడిగా భావించేవారని ఆర్కియాలజిస్టులకు మొసలి కఫిన్ మీద రాసి ఉన్నదాన్ని రీసెర్చ్ చేయగా తెలిసింది. అయితే వీళ్ళు ఆ సమయంలో క్రొకడైల్ శక్తికి సింబల్గా భావించేవారు. అప్పటి ప్రాచీన ఈజిప్షియన్లు మొసలి తల మనిషి శరీరంతో ఉన్న విగ్రహాల్ని కూడా తయారు చేసేవారు. నెంబర్ 3, గ్యాజిలస్ మమ్మీస్. ఈజిప్ట్లో క్రొకడైల్ మమ్మీస్ మాత్రమే కాదు, ఆర్కియాలజిస్టులకు ఎన్నో జింకల మమ్మీస్ కూడా దొరికాయి. ఇక్కడ చూస్తున్న ఈ జింక మమ్మీ 3000 సంవత్సరాల క్రితంది. ఇది ఒక రాణి పెంచుకుంటున్న జింక అని తెలిసింది. ఆర్కియాలజిస్టులకు ఈ జింక మమ్మీ దొరికిన సమయంలో దీన్ని రాజు రాణులతో పాటు రాచ మర్యాదలతో పూడ్చిపెట్టారని తెలుసుకున్నారు. అంటే ఎలాగైతే రాజు రాణికి స్టఫ్ చేసి ప్రిజర్వ్ చేస్తారో అలాగే ఈ జింకకు కూడా స్టఫ్ చేసి రాచ మర్యాదలతో పూడ్చిపెట్టారు. నెంబర్ 2, మడ్ మమ్మీ.
ఈజిప్షియన్లు మనిషిని ప్రిజర్వ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్లాంట్ నుంచి తీసిన కెమికల్ని ఉపయోగించేవారు. దీన్ని రెసిన్ అని కూడా అంటారు. ఈ కెమికల్ చాలా ఖరీదైంది కావడంతో దీన్ని ధనవంతులు మాత్రమే ఉపయోగించేవారు. ఆర్కియాలజిస్టులకు దొరికిన అన్ని మమ్మీలకు కూడా సమయం గడిచినా కూడా పాడవకుండా ఉండడానికి రెసిన్ పెట్టి ఉండేది. ఆస్ట్రేలియన్ ఆర్కియాలజిస్టుకు మట్టితో కవర్ చేసిన ఒక మమ్మీ దొరకడంతో ఆశ్చర్యపోయారు. ఈ మమ్మీ ఒక మహిళది. ఈమె తన 25వ సంవత్సరంలో చనిపోయింది. ఈ మమ్మీ 3000 సంవత్సరాల పురాతనమైందని ల్యాబ్ టెస్ట్ ద్వారా తెలిసింది. కానీ దీని చుట్టుపక్కల ఉన్న మమ్మీని ఈమె చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత పెట్టారని తెలుస్తోంది. ఈ మమ్మీ ఒక పేద మహిళదని రీసెర్చ్ తర్వాత తెలిసింది. రెసిన్ చాలా ఖరీదైంది కాబట్టి ఆమెను రెసిన్తో కాకుండా మట్టితో ప్రిజర్వ్ చేశారు. కానీ ఈమె చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత దానిపై మట్టిని ఎందుకు పెట్టారన్నది ఆర్కియాలజిస్టులకు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. నెంబర్ 1, మమ్మీ విత్ టాటూ. శరీరం మీద టాటూ వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. కానీ ప్రాచీన కాలంలో టాటూ వేయించుకోవడం చాలా గొప్పగా భావించేవారు. ఈజిప్ట్లోని డేర్ ఎల్ మదీనా దగ్గర ఆర్కియాలజిస్టులకు 7 మమ్మీలు దొరికాయి. వాటిపై టాటూలు కూడా ఉండటం గమనించారు. ఒకదానిపై 30కి పైగా టాటూలు ఉండటం చూశారు. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడూ మమ్మీలపై టాటూలు ఉండటం చూడలేదని ఆర్కియాలజిస్టులు చెప్పారు. ప్రాచీన ఈజిప్షియన్లు టాటూలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారని దీనివల్ల తెలుస్తోంది. ప్రాచీన ఈజిప్షియన్లు తమ ప్రతి టోమ్ను డెకరేట్ చేయడంలో మాస్టర్లు. కింగ్స్ వ్యాలీ నుంచి గిజా పిరమిడ్లోని హిడెన్ ఛాంబర్ వరకు మనకి డెకరేషన్ కనబడుతుంది. బహుశా శరీరం మీద టాటూలు ఉన్న ఈ 7 మమ్మీలు వీళ్ళు ఆ సమయంలో వాల్ ఆర్టిస్టులు కావచ్చు. కింగ్స్ వ్యాలీలోని గోడల్ని అలంకరించడంలో వీళ్ళ హస్తం ఉండి ఉండొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.